హాయ్ అండి. నమస్తే. రాలిన రేకులు రెండవ భాగం. ఇంటికొచ్చేసాం అమ్మాయి గారు. బండివాని కేకతో తేరుకుంది. తండ్రి బండి దిగి ఎప్పుడో ఇంట్లోకి వెళ్ళిపోయాడు. తనకి స్వాగతం చెప్పేవారు గాని పలకరించేవారు గాని కనిపించలేదు. బండివాడు తన చిన్న ట్రంకు పెట్టి పట్టుకురాగా నెమ్మదిగా ఇంట్లో అడుగుపెట్టింది. ఎన్నాళ్ళుంటుందే? ఏదో సంబంధం చూసి పెళ్లి చేస్తానుగా తండ్రి గొంతు. ఎన్నాళ్ళున్నా వద్దనేదెవరు? మీ కూతురు మీ ఇష్టం. మీ తమ్ముడు పెళ్లి చేయనిస్తాడంటారా? ఆస్తి భాగం పెట్టిస్తాడు. వాడి ముఖం వాడికేం తెలుసు? ఏదో అభిమానం అడ్డొచ్చి నలుగురు అన్న మాటలు చెప్పాడు. రఘురామయ్య నవ్వాడు. అన్నపూర్ణ ప్రాజ్ఞురాలు. ఆమె హృదయం నీరైంది. అలనాడు ఆ సీతాదేవిని భూదేవి రక్షించిన రీతి నన్ను రక్షించలేవా అమ్మా అంటూ కనిపించని తల్లిని తలుచుకుని బావురుమంది. తను ఎక్కడ ఉండాలన్నది తోచక ఉయ్యాల సరాలు పట్టుకుని నిల్చుంది హాల్లో. చాలాసేపటికి ఇద్దరు బయటకొచ్చారు. అన్నపూర్ణని చూశారు. నువ్వు అప్పుడుండే గదిలోకి వెళ్ళి విశ్రాంతి తీసుకో, తండ్రి పొడిగా చెప్పాడు. ఆమె తన కర్తవ్యం మర్చిపోయినా తను ఎలా మర్చిపోతుంది? ఓంగి మారుడి తల్లికి నమస్కరించింది. బావున్నావా పిన్ని? ఇదిగో ఇలా ఉన్నాం అన్నది. ఆ తరువాత కాసేపు ఇరువురి మధ్య మౌనం రాజ్యం చేసింది. మీ తాతగారు పోయారట కదా? అవును అన్నది. ఆ తరువాత తన సామాన్లు గదిలోకి తీసుకుపోయింది. అన్నానికి రమ్మని పిలిస్తే వెళ్ళింది. ఒక్కరికే వడ్డించింది. భోజనం ముగించి వచ్చేసింది. రాత్రిపూట సుభద్రమ్మ దగ్గరకు వెళ్తే ఏమంటారో అని భయం. రామలక్ష్మణులు బెజవాడలో ఉన్నారో ఇక్కడే ఉన్నారో తెలియదు. తాతగారు తన కోసం కొన్న పుస్తకం తీసింది. ఆయన ఆఖరిసారిగా కొన్న పుస్తకం అదే. దాన్ని చదువుతూ నిద్రపోయింది. మేలుకునేసరికి ఆ ఇంట్లో ఎవ్వరూ లేవలేదు. తండ్రి లేచి పొలం వెళ్ళినట్లున్నాడు. కాలకృత్యాలు తీర్చుకుని బయటకొచ్చింది. వాకిట్లో పని మనిషి కళ్ళాపి చల్లింది. అన్నపూర్ణ వెళ్ళి రంగవల్లులు తీర్చసాగింది. ఎవరు? మహాలక్ష్మమ్మ కూతురా? తల్లిలాగే ఎదిగింది. బాగున్నావా తల్లి? దారిన వెళ్లేవారి పరామర్శ. అందాల కూతురు ఇలా పనులు చేస్తుంటే ఆ తల్లి ఎంత మురిసిపోయేదో. ఆమెకు 100 ఏళ్లు నిండాయి అని మరొకరి కన్నీరు నింపారు. మీ నాన్నొచ్చి పిలిచాడా? వేరొకరి ఆరా. ఆయన మహాలక్ష్మమ్మ ఉన్నప్పుడు మనిషేనా అని ఆశ్చర్యం వేస్తుంది. తలో రకంగా అన్నారు. వెళ్ళి కాఫీ గట్రా తాగే అలవాటు ఉంటే చేసుకుని తాగు. ఆమె 8 అవుతే గాని లేవదు. పని మనిషి సలహా. ఎవరే మంగమ్మ? సుభద్రమ్మ బయటకొచ్చింది. ఆమె కళ్ళు పూర్ణ మీద పడ్డాయి. ఒక్క అంగలో బయటకొచ్చింది. వచ్చావా తల్లి? బావగారు వెళ్ళారని తెలుసు. మళ్ళీ వచ్చింది తెలియదు. ఎలా ఉన్నావురా? ప్రేమగా ఆమె తల నిమిరింది. పూర్ణ కళ్ళు సజలమయ్యాయి. మాట్లాడలేకపోయింది. తమ్ములున్నారా పిన్ని? రేపొస్తారు తల్లి. సుభద్రమ్మ గారి మాట పూర్తిగాక పూర్వమే వాకిట్లో బండాగింది. దానిలో నుండి ఓ నడివయస్కురాలు, ఓ యువకుడు, ఓ అబ్బాయి దిగారు. ఎవరు పిన్ని? కాంతమ్మలా ఉందే. మీ నాన్నలకు దూరపు చుట్టం అవుతుందమ్మా, అక్క వరస. ఈ మధ్య భర్త చనిపోయాడంటే వెళ్ళొచ్చారు అన్నది. కాంతమ్మ ఆయాసపడుతూ లేస్తూ వచ్చింది. బాగున్నావా సుభద్రమ్మ? ఈ పిల్లెవరే తల్లి? అన్నపూర్ణని ఎగాదిగా చూసింది. మనమ్మాయే అన్నపూర్ణ. అన్నపూర్ణ అన్నట్టు మరిచాను. రఘురాముడికి మొదటి పెళ్ళాం కూతురు గదూ? ఏమోనే తల్లి, ఎవడికి జ్ఞాపకం ఉంటాయి? మీ అన్న పోయారా? ఈ పిల్లవాడు మిడిల్ పాస్ అయ్యి ఉద్యోగం లేక తిరుగుతున్నాడా? చిన్నాడికి భయభక్తులు లేవు. నా రాత అంది. అయ్యో పాపం అంది. ఏమిటోనే, శారదమ్మ లేవలేదు. అయినా చిన్నపిల్లేగా ఇంట్లోకి దారి తీసింది. ఆమె పుత్రులు తల్లిని అనుసరించారు. పిన్ని లేచాక రా తల్లి, మీ బాబాయ్ గారు వస్తారు. ఏదైనా పలహారం చేయాలి. త్వరగా ఇంట్లోకి వెళ్ళిపోయింది సుభద్రమ్మ. అన్నపూర్ణ ఇంట్లోకొచ్చి వంటింట్లో నిప్పు చేసింది. పిన్ని రోజు ఏం చేస్తుంది? పని మనిషిని అడిగింది. అన్నానికి ఎసరు పెడుతుందమ్మా. తను అలాగే చేసింది. ఈ లోపల శారదమ్మ లేచింది. అకస్మాత్తుగా వచ్చిన బంధువుల్ని చూసి ముఖం ముడుచుకుంది. మాట వరుసకు పలకరించి దొడ్లో గొణగసాగింది. ఉమ్మడి బంధువేగా, ఆ ఇంట్లోకి పోరాదు అంటూ కాంతమ్మ అతి తెలివైంది. మనుషుల్ని బోల్తా కొట్టించడంలో ఆమెకు ఆమె సాటి. అమ్మ శారద, ఎంత చిక్కిపోయావే. వెన్న ముద్దలా ఉండేదానివి. రాని రఘురాముడు, అడుగుతాను. అపురూపంగా చూసుకునేది పోయి చాకరీ చేయిస్తున్నాడా? వాకిట్లో నిల్చుంది కదా, అలా చూస్తావేమే?
మీ తోటికోడలు సుభద్రమ్మ మాట వరుసకైనా రావోదినా అందా? ఆహా, అనాలని కాదు. అది అనకపోతే నాకు వెళ్ళమారదని కాదు, మాట వరస. చిన్నదానివైనా చెయ్యెత్తి మొక్కాలే, ఇంత సంసారాన్ని భరిస్తున్నావు. శారదమ్మను ఒబ్బేసింది. బంధువులంతా సుభద్రమ్మ మంచిదమ్మా, మనసు నొప్పించే మాటే అనరగదు అంటారు. ఎందుకనరు? తెయ్యగా మాట్లాడగానే సరే. ఎదురుగా ఎవరున్నారో గాని చాటుగా నిన్నే పొగుడతారే తల్లి. పిల్లలు బంగారు ముద్దలే. తను తెచ్చిన పళ్ళు పిల్లల చేతుల్లో పెట్టింది. అన్నపూర్ణ రాకతో శారదమ్మకు వంటింటి బెడద తప్పింది. అన్నీ ఆమె చూసుకుంటుంది. పనైపోతే లైబ్రరీ నుంచి ఆంజనేయులు గారు తెచ్చిచ్చిన పుస్తకాలు చదువుకుంటుంది. అప్పుడప్పుడు మారుటి తమ్ములతో ఆడుకుంటుంది. బాబాయ్ ఇంటికి వెళ్ళడం మారుటి తల్లికి ఇష్టం లేదని వెళ్ళడం మానేసింది. పెరట్లోనూ వాకిట్లోనూ పిన్నితో మాట్లాడేది. పుస్తకాలు కాలక్షేపానికి చదవడం కాదు, వాటిని క్షుణ్ణంగా అవగాహన చేసుకునేది. అన్నపూర్ణమ్మ, నీ తమ్ముళ్ళతో పాటు మా వీరాయిని పిలవరాదు? ఓ రోజు కాంతమ్మ అడిగింది. వీరాయి అసలు పేరు వీర వెంకట వరప్రసాదమూర్తట. అతని అన్న పేరు సోరాయి. అతని పూర్తి పేరు సూర్యచంద్ర ప్రకాశమూర్తట. పట్నం నుంచి వచ్చిన రాము ఓసారి ఏడిపించాడు. ఒరే బావా, 4 పేర్లెందుకురా, 44 పేర్లతో నేను పద్యం తయారు చేస్తాను అంటూ సోరాయి ముఖం మార్చుకుని వెళ్ళిపోయాడు. పూర్ణక్క, జూలో పెట్టాలే మన సోరాయిని వీరాయిని అంటూ నవ్వాడు. అదిగో కాంతమ్మత్త వస్తుంది, రాము త్వరగా వెళ్ళు. చేతిలో కర్ర కూడా ఉందన్నాయ్. లక్ష్మణ్ పరిగెత్తుకుపోయాడు. కాంతమ్మ అందరినీ భస్మం చేసేలా చూసి ఏదో అనబోయింది. ఇంతలో ఇంటి యజమాని రావడంతో సంభాషణ ఆగిపోయింది. వీరాయికి నిలకడలేదు. అన్ని బండబూతులు తిడతాడు. అలాంటి వాడితో ఆటలా? అలా చూస్తావే, మీ రామలక్ష్మణుల కంటే తీసిపోయారటే. వీరాయి రారా పిలిచింది. వీరాయితో పాటు అందరూ పచ్చేసి మొదలుపెట్టారు. పాపం వీరాయికి పందాలు పడడం లేదు. వెధవాట, అంతా దొంగాట. చేతనైతే పేక కలపండి, అందర్నీ ఓడించి పారేస్తాను. పచ్చేసి ఎత్తేసి చక్కా పోయాడు. మా ఇంటికి రారాదు పూర్ణక్క, ఏగోలా లేక ఆడుకోవచ్చు. నాకింట్లో పనుందర రాము, మీరు వెళ్ళండి. పూర్ణక్క, మన ఊరి పిల్లలందరము కలిసి బడి ఆవరణలో లంకాదహనం నాటకం వేస్తున్నాం. రేపు చూడడానికి రావాలి. నేను రాముడు, తమ్ముడు లక్ష్మణుడు. సోరాయి బాబుని రావణాసురుడుగా వేయమనలేకపోయావు? నాటకం అంటే తమాషా అనుకున్నావు. వాడికి స్క్రిప్ట్ చదవడం వచ్చా? రాము అడిగాడు. అకోయ్, 6×2=13 లక్ష్మణ్ నవ్వాడు. అయితే పిన్నొస్తుందా? నేను వస్తానులే అన్నది. వాళ్ళు వెళ్ళిపోయారు. సాయంత్రం రఘురామయ్య వచ్చాడు. ఏమిట్రా, వెళ్ళిన పని ఏమైంది? దగ్గరగా ఉన్న ఊర్లో సింగిల్ టీచర్గా వేస్తానన్నాడు. అక్కడ ఇళ్ళు అద్దెకు దొరకవు. అందుకే మన పాత ఇంట్లో ఉండి వెళ్ళమను. సైకిల్ కొంటే పోయే. అదిగాక వీరయ్య చదువు సాగుతుంది. ఎంత చల్లని మాట చెప్పావురా నాయనా. ఏదో నీ నీడలో ఇలా పడుంటాము అన్నది సంబరపడిపోతూ. ఆకతాయిగా చుట్టపీకలు కాలుస్తూ అడ్డమైన కోతలు కోస్తూ తిరిగే సూరాయిని ఒక అధ్యాపకుడిగా ఊహించలేకపోయింది పూర్ణ. అతను ఎన్నోసార్లు పూర్ణతో మాట్లాడాలని ప్రయత్నం చేశాడు. ఆమె దానికి అవకాశం ఇవ్వలేదు. బడులు తెరవగానే వారు పాతింట్లో కాపురం పెడతారంటే ఎంతో తెరిపిగా ఉంది. అమ్మమ్మ కుట్టించిన జాకెట్లు చేతుల కింద చినిగిపోయాయి. వాటిని కుట్టుకుంటుంది. అడగడానికి అభిమానం అడ్డొచ్చింది. ఒక్కనాడైనా కన్న తండ్రి ప్రేమగా పిలవలేదు, మాట్లాడలేదు. అది గుర్తుకొస్తే చాలా బాధగా ఉంది. రఘురాముడున్నాడటే. ఆయాసపడుతూ శారదమ్మ దగ్గర చతికిలబడింది కాంతమ్మ. పడుకున్నారు, కూర్చోండి, లేస్తారు. నే చెప్పిన ముక్క వాడి చెవిలో వేశావటే. అన్నది ఓసారి పూర్ణవంక చూసి తలదించుతూ. ఏమన్నాడు? అంగీకరించాడా? నువ్వే అడుగు అంది అదో మాదిరిగా నవ్వుతూ. ఇంతలో ఆయన లేచొచ్చాడు. ఏంటక్క, ఈవేళప్పుడొచ్చావు అన్నాడు కూర్చుంటూ. అన్నపూర్ణ మనసు చివుక్కుమంది. తను ఆ కాంతమ్మ పాటి చేయదా? ఒక్కనాడైనా అలా మాట్లాడలేదు తండ్రి. ఏముంది బాబు, నీ పుణ్యమా అంటూ సోరాయి 4 రాళ్లు తెచ్చుకుంటున్నాడు. వాడిని ఓ ఇంటివాణ్ణి చేస్తే. దాందే ఉంది, మగపిల్లాడు, కానీ ఖర్చు లేకుండా వివాహం అవుతుంది. దిగులు పెట్టుకోబాక. అతని మాటలో ఆంజనేయులొచ్చాడు. అతన్ని చూస్తే కాంతమ్మకు అస్సలు గిట్టదు. స్వార్థపరుడు, సన్యాసి అంటూ శాపనార్థాలు పెడుతుంది. ఏం కాంతక్క, బావున్నావా? అన్నయ్య కష్టపడి ఉద్యోగం వేయించాడు. ఆయన పరువు తీయకుండా పనిచేయమను సోరాయిని. నిన్న బడెగ్గొట్టి సత్రంలో పేకాడుతూ గడిపాడు. ఎవరో గిట్టని వెధవులు చెప్పారని అలా అంటావా నాయనా? మా సోరాయి అలాంటివాడు కాదు.
గిట్టని వెధవులు చెప్పలేదు. ఆ దారిన వస్తూ నేనే స్వయంగా చూశాను. కావలసిన వాళ్ళం గనక ఏదో చెప్పాను. తర్వాత నీ ఇష్టం. అన్నయ్య, అనుకోకుండా కాంగ్రెస్ పార్టీ మీటింగు మన ఊళ్ళో ఏర్పాటయింది. వాళ్ళు మన ఇంట్లో భోజనాలు చేస్తారు. పూర్ణను సాయం రమ్మంది వాళ్ళ పిన్ని. దానికి అలాగే తీసుకువెళ్ళు. ఈ పార్టీలు మీటింగులు ఎందుకురా? వాళ్ళ ముందు మనమెంత? తెల్లదొరలంటే మాటలా? ప్రయత్నం మాత్రమే. పూర్ణ, పద తల్లి. అతను లేచాడు. అన్నపూర్ణ అతని వెనకాలే వెళ్ళింది. రా తల్లి. సుభద్రమ్మ ఎదురొచ్చింది. సత్యమూర్తి గారికి పనస్తనులు ఇష్టమండి, భర్తకు చెప్పింది. పిన్నికి సాయం చేస్తుంటే పని చేసినట్టే లేదు. ఆవిడ కాంగ్రెస్ పార్టీ కబుర్లు చెబుతుంటే వింటుంది. నా తల్లే, ఎన్ని పనులు నేర్చావు? నేను కూడా ఇంత బాగా చేయలేను అంటూ మధ్య మధ్య మెచ్చుకోవడం కోల్పోయిన తల్లి ప్రేమ లభించినట్లయింది. పనులు పూర్తి చేశారు. జడవేస్తాన్రా, బట్టలు మార్చుకుందువు గాని. చక్కగా దువ్వి జడవేసింది. తన ఒప్పాడ జరీచీర తీసిచ్చింది. ఆకుపచ్చ చీరలో వికసించిన గులాబీలా కనిపించింది. ఏ రాజకుమారుడు చూసినా నా తల్లిని అమాంతం ఎగరేసుకుపోతాడు అంటూ హాస్యమాడింది. పో పిన్ని. నునువెచ్చని వయసు, వయసుకు తగ్గ సొగసు, సొగసుతో అంకురించే కోరికలు, పూర్ణ హృదయంలో తీయని భావాలు రేగి మాయమయ్యాయి. అప్పటికి ఇంకా స్త్రీలు యథేచ్ఛగా అందరి ముందు తిరిగే అలవాటు అమలులోకి రాలేదు. అన్నీ అమర్చి గదిలోకి తప్పుకున్నారు. మగాళ్లే వడ్డనలు చేసుకున్నారు. మాటలు, నవ్వులు, సంభాషణలు, భూజుపట్టన భావాలు గల వారిని దూషించటం అన్నీ వినిపించాయి. 2 గంటల తరువాత అందరూ హాల్లో జంపకానాపై మేనువాల్చారు. ఆంజనేయులు గారు హడావిడిగా వచ్చారు. ఏమే, నేను సత్యమూర్తి మిగిలాం, వడ్డించరాదు? సుభద్రమ్మ లేచింది. పూర్ణ కూడా నేతిగిన్నెతో వచ్చింది. పెంతండ్రికేసి సత్యమూర్తి ముందుకొచ్చింది. అతను చాచిన చేతిలో నెయ్యి వేసింది. చాలు, తలెత్తాడు. అతను రెప్పలార్పడం మర్చిపోయాడు. అతని చూపులకి తట్టుకోలేక నేతిగిన్నె అక్కడ పెట్టి వంటింట్లోకి పారిపోయింది. అతనికి అంతా కలలా ఉంది. దేవకన్య ప్రత్యక్షమయ్యి మాయమైనట్లుంది. అతని 23 వయసులో స్త్రీని గూర్చి ఆలోచించిన క్షణాలు లేవనే చెప్పాలి. దేశం, స్వాతంత్ర్యం, సమాన హక్కులు, వయోజన విద్య, ఇవే అతని లక్ష్యాలు. ఎవరి అమ్మాయి? అతని మనసులోని ప్రశ్న ఎరిగినట్లుగానే ఆంజనేయులు పరిచయం చేశాడు. పూర్ణ, ఇలా రా తల్లి. పెంతండ్రి పిలుపు వింటూ బయటకొచ్చింది. కేశవయ్య గారబ్బాయి సత్యమూర్తి, మా అన్నయ్య కూతురు అన్నపూర్ణ అన్నాడు. యాంత్రికంగా నమస్కరించింది. పెంతండ్రి నోట అతని పేరు ఎన్నోసార్లు వింది. ఎంత పెద్ద మనిషో, అనుభవశాలో అనుకుంది. అలా నిల్చుండిపోయామేం పూర్ణ? అతనికి మారు వడ్డించు. ఆ మాట వింటూనే అన్నం గిన్నె తీసుకుంది. బావుందమ్మా పరాకు. అతని విస్తరలో అన్నం కదిలిందా? కూరలు అవి చూడు. సుభద్రమ్మ నవ్వింది. పో పిన్ని, నువ్వే వడ్డించుకో. చిరుకోపంతో వంటింట్లో దూరింది. ఎప్పుడూ ఏదో ఓ సమస్యను గురించి చర్చించే సత్యమూర్తి మౌనం వహించాడు. ఆంజనేయులు గారికి వింతగా తోచింది. ఏమోయ్, బెజవాడ వెళ్దాం, వస్తావా? అక్కడ రాముడి బడిలో ఏదో ఫంక్షన్ అట, తప్పక రమ్మన్నాడు. అలాగే, ముక్తసరిగా జవాబిచ్చాడు. ఎలాగో భోజనం ముగించాడు. ఒక్కసారి అన్నపూర్ణ దర్శనమైతే బావుండును అనిపించింది. ఆమె బయటికే రాలేదు. అందరూ వెళ్ళిపోయాక సిటీ బస్సులో అన్నపూర్ణ, సత్యమూర్తులతో ఆ దంపతులు బెజవాడ చేరుకున్నారు. తండ్రి అంగీకరిస్తాడో అని నమ్మిక లేకపోయినా పినతండ్రి అంగీకరింపచేస్తాడో అనే నమ్మకం ఉంది. అదే నిజమైంది. అవకాశం లభించగానే అన్నపూర్ణ సుందర రూపం పదే పదే చూస్తున్నాడు. బడిలో రాము శ్రీరాముడి పాత్రలో లీనమై అందరి చేత కన్నీరు తెప్పించాడు. నాటకం అయిపోగానే అందరూ స్టేజి వెనక్కి వెళ్లారు. రాము మేకప్ తీస్తున్నాడు. రాము, నువ్వు గొప్ప నటుడివైతావు తమ్ముడు, పూర్ణ అభినందించింది. ఇంతలో టీచర్ వచ్చాడు. మీరు రాము తల్లిదండ్రులా? భలే నటుడండి. ఈ అమ్మాయి? పూర్ణ దశ చూశాడు. మా అమ్మాయే. తెలిసింది. ఇతను అల్లుడని మీరు చెప్పనక్కర్లేదనుకుంటాను. అతను నవ్వుతూ మరో దిక్కు వెళ్ళాడు. ఆంజనేయులు, సుభద్రమ్మ ముఖాలు చూసుకున్నారు. సత్యమూర్తి కళ్ళు తలుక్కుమన్నాయి. పూర్ణ ముఖం ఎర్రగులాబీ అయింది. అతడి వాక్కు నిజమైతే అనిపించిందో క్షణం. తరువాత బయటకొచ్చేశారు. ఆ రాత్రి చాలా పొద్దుపోయిందని అక్కడే పడుకుని మర్నాడొచ్చారు. శారదమ్మ గొణుక్కుంది. విననట్లే తన పనులు చేసుకుపోతుంది. కాంతమ్మ వచ్చింది మర్నాడు. పూర్ణ, నీ పెళ్లికి మీ అమ్మమ్మ ఏదైనా ఇస్తానందటే? గుసగుసగా అడిగింది. ఆ పిల్లకేమీ అర్థం కాలేదు. తన పెళ్లికి అమ్మమ్మ ఇచ్చేదానికి కాంతమ్మకి ఏం సంబంధమో అనుకుంది. నాకేం తెలియదండి అంది.
కాంతమ్మ అటూ ఇటూ చూసింది. చుట్టుపక్కల శారదమ్మ లేదని నిర్ణయించుకుంది. నాకేమీ తెలియదంటే ఎలా బ్రతుకుతావే? అన్నీ కనుక్కోవాలి. మీ అయ్య మాటలు చూడు. నాకు నేనుగా అడిగానని కాబోలు, కానీ కట్నం ఇవ్వడట. నా సూరయ్యకి ఏమి లోటే? ఏదో తల్లి లేని పిల్లవి, నా పొట్టలో దాచుకుందామని దీర్ఘం తీసింది. అన్నపూర్ణ నవ్వుకుంది. తనేమిటి సూరయ్యని చేసుకోవడం ఏమిటి? కాంతమ్మ పగటి కలలు కంటుందిలా ఉంది అనుకుంది. ఏమమ్మో ఈ వదిన, అప్పుడే కోడలపై పెత్తనం చేస్తున్నావు? నవ్వుతూ వచ్చింది శారదమ్మ. ఊర్లోనే పుట్టింటి వారుంటే నా పెత్తనం ఏం సాగుతుందే? శ్రావణ మాసంలో ముహూర్తాలున్నాయట. పెద్ద మనిషి అయిన పిల్ల, మీకు మాత్రం సరదానా? ఆయన ఆ విషయాలు కనుక్కున్నారు. తొందరలోనే ముహూర్తం పెట్టేస్తారట. మెడకు పడ్డ పాము కరవక మానుతుందా? ఏదో 4 అక్షింతలు వేసి బాధ్యత తీర్చుకుంటాం. సూరయ్యకు పంచెలు కావాలా? పట్లం కావాలా? అడుగు. ఆయన అడిగితే సిగ్గుపడతాడేమో. వారి మాటలకు అర్థం తెలుసుకున్న ఆ కన్య ఆకులా అల్లాడిపోయింది. చేతిలోని గరిటె జారిపోయింది. కళ్ళమ్మట నీరు చిప్పిల్లాయి. తనకిష్టమే అనుకుని తండ్రి నిర్ణయించాడా? అవును, తనకిష్టం లేదంటే వింటారు. ఎందుకు వినరు? కానీ ఎలా చెప్పడం? ఎప్పుడు చెప్పడం? శారదమ్మ ముందు నోరు విప్పడానికే వీలు లేదాయే. ఆ రోజంతా అశాంతిగా గడిపింది. సాయంత్రం మారుటి తల్లి గుడికి వెళ్ళింది. అదే అదుననుకుని తండ్రి కూర్చున్న దగ్గరకు వెళ్ళింది. ఆయన ఒకసారి తలెత్తి చూసి మళ్ళీ దించేసుకున్నారు. నాన్నగారు? ఆమె కంఠం రుద్ధమైంది. ఏమిటి? ఆప్యాయత, అనురాగం ఏమీ లేవు. నాన్నగారు, నాకు సూరయ్య బావని చేసుకోవడం ఇష్టం లేదండి. ఎలాగో గొంతు పెగల్చుకుంది. నీ ఇష్టం ఎవరడిగారట? అడ్డమైన పుస్తకాలు చదివి ఇలాగే పాడవుతారు హోంకరించాడు. నాన్నగారు, ముందిక్కడి నుంచి కదులు. అతను లేచి చెరచెర బయటికి వెళ్ళిపోయాడు. ఆమె అక్కడ నిలవలేకపోయింది. పక్కింటికి పరిగెత్తింది. ఆకులా అల్లాడే అన్న కూతుర్ని అక్కున చేర్చుకున్నాడు ఆంజనేయులు. గువ్వపెట్టెలా అతడి హృదయాన్ని కరుచుకుపోయింది. ఏమిటమ్మా, ఏం జరిగింది? చిన్నన్న బావురు మంది. చెప్పు తల్లి, నీకేం భయం లేదు. తలనిమిరాడు. అతని అభయహస్తం స్వీకరించడానికి సిద్ధంగా ఉంది. సూరయ్య బావతో నాకు పెళ్ళట. ఎవరన్నారమ్మా? అతను నవ్వాడు. ఆ కాంతమ్మ మాటలు నమ్మావా? వాడు 1000 ఏళ్లు తపస్సు చేయాలి. కాదు, అంతా నిశ్చయమైంది. నాన్నగారు అంగీకరించారు. నిజం నిజం. సుభద్రమ్మ అక్కడికొచ్చింది. ఏమిటి పూర్ణ? జరిగిందంతా చెప్పింది. అన్నయ్యకి అనురాగం లేకపోయినా అభిమానం లేదా? ఇంత కఠినంగా మారిపోయారా? ఆయన ఆలోచనలో పడ్డాడు. బావగారు ఇంత నిర్దయిలా? రూపం అంటే భగవతునిచ్చిందనుకుందాం. సంపద అదృష్టాన్ని బట్టి ఉంటుంది. గుణమైనా లేనివాడిగా ఈ చదువుల సరస్వతిని, అందాల బొమ్మని అంటకట్టడం బావుంది. సుభద్రమ్మ వాపోయింది. మాలకొంపలు తిరుగుతాడు, ఓ మాలదాన్ని కట్టుకోలేకపోయాడు. కాంగ్రెస్ వాదులకు మాలారణం ఎలా అబ్బింది? అలవాటు లేదు. పూర్ణ, నువ్వేమీ దిగులు పడకు, నేను మాట్లాడతాను. అన్నయ్య వినకపోతే కాంతమ్మని ఈ ఊరి నుంచి సాగనంపుతాను. బావగారు వింటారన్న నమ్మకం లేదు. భార్య మాట వినిపించుకోకుండానే వీధిలోకి వెళ్ళిపోయాడు. ఇంట్లో ఎవ్వరూ లేరని అన్నపూర్ణ వచ్చేసింది. ఆంజనేయులు గారికి, అన్నగారికి భేదాభిప్రాయం ఇంత తీవ్రంగా రావడం ఇదే మొదటిసారి. ఆయన అశాంతిగా పచార్లు మొదలుపెట్టాడు. తన మాట అన్నగారు వింటారన్న ధీమాతో అన్నపూర్ణకి హామీ ఇచ్చాడు. ఆయన రెండో మాటకు అవకాశం ఇవ్వకుండానే నా కూతురు నా ఇష్టం అన్నాడు. ఇక తను ఎలా అడుగుతాడు? ఈ గండం తప్పించటం ఎలా? అతనికేమీ పాలుపోవడం లేదు. అందుకే కాంతమ్మకి కబురు చేశాడు. ఏమిటంజయ్య, ఉన్నవాటను రమ్మన్నావట? రొప్పుతూ రోజుతూ వచ్చింది కాంతమ్మ. వియ్యమందడానికి కాదులే, విసురుగా అన్నాడు. చూడు కాంతమ్మ, నువ్వు పెద్దదానివి, మంచి చెడు ఆలోచించనక్కర్లేదా? పూర్ణను భరించే శక్తి మీకుందా? ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు. ఎందుకు వీల్లేదు? కూటికి బేదలం గాని గుణానికి కాము. నా నోటితో చెప్పించకు. మీరన్నింటికీ బేదలై. కూటికి బేదలైతే 2 ఎకరాల పొలం అమ్మాయి పేర పెడతాము. గుణం ఎలా తేము? మర్యాదగా అన్నపూర్ణను చేసుకోను అని చెప్పు, లేదా ఊర్లో ఉండడం అంత సులభం కాదు. ఏం చేస్తావంట? చెయ్యి, ఎందుకు వీలు కాదు? ఎర్రగా బుర్రగా ఉండి 4 గీతలు కెలకంగానే రాజులు రారాజులు వచ్చి వరిస్తారా? అంతా సోజ్యం. వరుస మేనరికం ఎలా ఉండనివ్వరో అది చూస్తాను. హుంకరిస్తూ వెళ్ళిపోయిందామె. ఆంజనేయులకేమీ తోచటం లేదు. దండోపాయం అంటే అతనికి గిట్టదు. అలా పచార్లు చేస్తూ తిరిగాడు.
ఆ రాత్రి అంతగా నిద్ర రాలేదు. ఉదయం లేచి వాకిట్లోకి వచ్చేసరికి శోకదేవతలా పూర్ణ కనిపించింది. ముగ్గు పెడుతున్నా ఆమె మనసు స్థిమితంగా లేదు అని తెలిసిపోయింది. భోజనం చేస్తూ ఉండగా సత్యమూర్తి వచ్చాడు. పరస్పర వందనానంతరం సత్యమూర్తి ముక్కాలిపేట లాక్కుని కూర్చున్నాడు. భోజనం చేద్దువుగానిరా, మొబ్బ వంకాయ కూర, గోంగూర పచ్చడి, మరోసారి రుచి చూడాలి. మరోసారండి, ఈరోజు అమ్మగారికి ద్వాదశి. ఉదయమే కొసరి కొసరి వడ్డించింది, మీరు కానివ్వండి. ఆంజనేయులు భోజనం చేసి వచ్చాడు. మనవారికి బానిసత్వం నరాల్లో జీర్ణించుకుపోయిందండి. మనం మంచిగా చెప్పినా అర్థం కాదు. మా ఊర్లోకి కొన్ని రాట్నాలు తెప్పించాము. నేర్చుకోవడానికి రమ్మని స్త్రీలను బ్రతిమలాడితే ఎవ్వరూ రారు. సరే పోనిండంటే విదేశీ వస్తువులు వద్దన్నామని మమ్మల్ని నానా మాటలు అంటున్నారు. ధనిక వర్గాలను లొంగదీయటం చాలా కష్టం సుమండి. లొంగదీయటం కష్టం, లొంగిపోవడం సులభం. వారు అధికారం ఎవరిదైతే వారికి తందాన కొడతారు. ఒకవేళ రేపు స్వాతంత్ర్యం వచ్చిందే అనుకో, వీరు కాంగ్రెస్ వాదులు ఖద్దరు తప్ప మరి ఏ దుస్తులు ధరించిన పెద్దలవుతారు. నిన్న శ్రీపతి ఇంట తెల్లదొరలకి విందు. మిషనరీ నడుపుతున్నారే, వారికి వండిన కూరల దగ్గర నుండి మేగడపాల వరకు వెళతాయి. పగలు రాత్రి నమ్మి పనిచేసిన జీతగాళ్లకు మంచినీళ్లు పోయరు. గ్రంథాలయానికి ప్రభుత్వ సాయం రద్దయింది. అక్కడికి వచ్చేదంతా కాంగ్రెస్ వాదులట. ఊరూరా శ్రీపతి లాంటి వారు కోకొల్లలు, గాంధీ లాంటి వారు ఒక్కరున్నా బావుండేది నిట్టూర్చాడు. ఎందుకో మీరీవేళ అన్యమనస్కంగా ఉన్నారు? కుటుంబ సమస్యలు. టూకీగా అన్నపూర్ణ విషయం చెప్పాడు. సత్యమూర్తి శ్రద్ధగా విన్నాడు. అన్నయ్యకు మనసు ఎలా ఒప్పిందో తెలియదు. అందరిలాంటి యువతి అయితే పూర్ణకు నచ్చ చెప్పొచ్చు. ఆ పిల్లకి మంచి చెడు తెలుసు. ప్రతి విషయం అతి సూక్ష్మంగా ఆలోచిస్తుంది. ఇది కావాలి అది కావాలంటూ లేకిగా అడగదు. అలాంటి పిల్లను ఆ గంభీరమూర్తిని తాకడానికి సోరాయికి అర్హత లేదు. కాలం మారుతుంది. కాలంతో పాటు మనము మారాలి ఆంజనేయులు గారు. ఆ వివాహం నిరసించమనండి. నిరసించి ఎదుర్కొంటుంది అనుకుందాం. తండ్రి నా ఇంట్లో చోటు లేదు అంటే ఏది దారి? హాయిగా తనకిష్టమైన వారిని చేసుకోవచ్చు. తనకిష్టమైన వారు రోడ్డు మీద లభించుతారటయ్యా. అది కాదండి. సత్యమూర్తి నేలచూపులు చూస్తూ చెప్పాడు. అది కాదు. ఏది కాదు త్వరగా చెప్పు. మరేమో, వివాహం బలవంతంగా చేయకూడదు. జీవితాంతం కలిసి ఉండే దంపతుల మధ్య అనురాగం, ఆప్యాయత, పరస్పర సహకారం అన్నీ ఉండాలి. బలిపశువుల అమ్మి చేతులు దులుపుకుంటారు తల్లిదండ్రులు. జీవితాంతం ఒకరితో ఒకరికి పొసగక బాధపడేది దంపతులు. ఇంతకీ నువ్వు ఇచ్చే సలహా ఏమిటి? ఆమెకి ఆమెకి అభ్యంతరం లేకపోతే నాకు ఆమె అన్ని విధాలా నచ్చింది. అతను ఆపేశాడు. నిజం? నిజమా సత్యమూర్తి? మొదట సంతోషించిన వెంటనే గంభీరంగా మారిపోయారు. ఆమెకు అభ్యంతరం ఉండదు. కానీ నీకు కట్నం, కానుకలు, లాంఛనాలు ఏమీ రావు. కనీసం కన్యాదానం చేసే నాథులుండరు. మీరు చేయొచ్చుగా అని అడగబోయి ఊరుకున్నాడు. ఎంత అభ్యుదయ భావాలున్నా వారు తమ పరిధులు దాటి బయటికి రారు. వారికి ప్రాణాల కంటే పరువు ముఖ్యం. రఘురామయ్యను ఎదిరించితే తమ్ముణ్ణి ఏడిపించి 7 చెరువులు నీళ్లు తాగిస్తాడు అని తెలుసు. తమ కోసం ఒకరిని ఇబ్బంది పెట్టడం మంచి పని కాదు. నాకు కట్నం కానుకలపై మోజు లేదండి. కన్యాదానం ఇవ్వాలని పెద్ద పట్టింపు లేదు. శాస్త్రోక్తంగా కావాలనే పట్టింపు లేదు. ఆర్య సమాజీయుల మాదిరిగా చేసుకుంటే సరి. ఆమె అభిప్రాయం కూడా కనుక్కొని చెప్పండి. నేను కనుక్కోవడం దేనికి? నువ్వే అడుగు, అమ్మాయిని రప్పిస్తాను. వద్దండి, మీరే అడగండి. సత్యమూర్తి తడబడ్డాడు. అంత భయం దేనికయ్యా? ఆయన నవ్వుతూ తన భార్యను కేకవేశాడు. నీ అంగీకారం సరే, మీ తల్లిదండ్రుల సంగతి చెప్పనే లేదు. వారు అంగీకరిస్తారా? కేశవయ్య గారు నన్ను నిలదీయగలరు. ఆయనలో విశాల భావాలు, నిస్వార్థత లేకపోతే నేను ఈనాడు మీ ముందు ఉండేవాణ్ణి కాదండి. ఆయనకి నా విషయంలో సంపూర్ణ విశ్వాసం ఉంది. ఆయన అంగీకారం కూడా తీసుకుంటాను. ఏమిటి పిలిచారు? మన పూర్ణని ఒకసారి ఇలా పిలువు. ఆమెను మన మూర్తి వరించాడట. ఆమె అభిప్రాయం కనుగొంటారట. ఆమె ఆశ్చర్యంగా చూసింది. ఆ కాలంలో వధూవరులు చూసుకోవడం కానీ వారి అభిప్రాయాలు ప్రకటించుకోవడం కానీ జరిగేది కాదు. విచిత్రమైన పద్ధతులు, వింతైన అలవాట్లు. సత్యమూర్తి అంత చొరవగా మాట్లాడతాడంటే ఆశ్చర్యపడడంలో వింతేమీ లేదు. ఆమె వెళ్ళి పూర్ణను తీసుకొచ్చింది. ఈసారి ఆమె కళ్లల్లో మునుపటి తళుకు, ఒంటిలో ఉలుకు ఏమీ లేవు. సర్వం త్యజించిన యోగినిలా ఉంది.
ఆమెను ఆ స్థితిలో చూసి సత్యమూర్తి కరిగిపోయాడు. ఒక్కసారి ఆమెను అక్కున చేర్చుకుని ఓదార్చాలనిపించింది. చిన్నాన్నతో మరో వ్యక్తిని చూసి వెనకకు పోబోయింది. పూర్ణ, ఈ ఉరితాడు లాంటి సూత్రధారణ తప్పించుకోవడానికి ఒకే ఒక్క అవకాశం ఉందమ్మా. దానికి నీ తెగింపు, అంగీకారం కావాలి. తలెత్తి ఏమిటన్నట్లు చూసింది. ఆ చూపుల్లో ఏదైనా చేస్తాను అనే దృఢ విశ్వాసం కనిపించింది. నీకు అంగీకారమైతే సత్యం నిన్ను వివాహం చేసుకుంటాడట. నీ అభిప్రాయం? వెంటనే ఆమె ముఖం ఎరుపు రంగుకు మారడం, అక్కడి నుండి పారిపోవడం జరిగింది. మరి ఇలా అయితే మాకెలా తెలుస్తుంది? సుభద్రమ్మ నవ్వుతూ చెయ్యి పట్టి ఆపింది. పోపిన్ని, మీ ఇష్టం. మీకంటే నాకేం తెలుస్తుంది? అంది వణికే కంఠంతో. మా ఇష్టమట. చూశారా మీ అమ్మాయి తెలివి. మరి అదే సూరాయం చేసుకో అంటే అయిష్టం అనలేదు. ఆటలు పట్టించింది సుభద్రమ్మ. చాలుగాని కాత షర్బత్తో ఏదో పంపించు. రా పూర్ణ. ఆమె 2 గ్లాసులతో నిమ్మరసం పంచదార కలిపి ఆమె చేతికిచ్చింది. నువ్వే ఇచ్చిరా పిన్ని. నువ్వే ఇవ్వాలమ్మా. ప్రతిసారి అతన్ని చూడగానే పారిపోతావు. రేపు కాలు వంకరనో కన్ను మెల్లకన్ననో అన్నా అంటారు తల్లి. ఆ మాట మనము అనొచ్చుగా. ఎంత దానవే తల్లి. ఇదిగో భర్తను కేకేసింది. వద్దు పిన్ని, ఒట్టు. ఒట్టంటే ఒట్టే అంది బ్రతిమలాడుతూ. సరే మరి తీసుకువెళ్ళు. గ్లాసులున్న పళ్ళెం ఇచ్చింది. అవి తీసుకుని హాల్లోకి వచ్చేసరికి అక్కడ సత్యం ఒక్కడే ఉన్నాడు. వెనక్కి తిరగబోయింది. చిన్న అన్న కావాలని ఈ అవకాశం కలగజేశారనుకుని ధైర్యంగా హాల్లోకి వెళ్ళింది. అయినా అడుగులు తడబడసాగాయి. చేతిలోని పళ్ళెం నాట్యం మొదలుపెట్టింది. వెంటనే మూర్తొచ్చి అది అందుకున్నాడు. అతనికి అంత దగ్గరగా 2 అడుగులు వెనక్కి వేశాడతను. ఎందుకంత కంపరం? ఏమని చెబుతుంది? అతనికి ఆమెను ఎన్నో ప్రశ్నించాలి అని ఉంది. మోగవాడిలా అలా చూస్తూ ఉండిపోయాడతను. ఏమడిగితే ఎలా జవాబు చెప్పాలో తెలియని స్థితిలో అలా నిల్చుండిపోయిందామె. ఆమె దృష్టి అతని పాదాలపై కేంద్రీకరించింది. తన అదృష్టం మరో మలుపు తిరగబోతుందనుకుంటే నమ్మకం కలగడం లేదు. ఒకరి ఎదురుగా ఒకరు, మాటలు లేవు. ఒకరు మనిషినంతా చూసి మనసు ఔన్నత్యం అంచనా వేస్తుంటే మరొకరు పాదాలు చూసి మనిషి ఔదార్యం అంచనా వేస్తున్నారు. ఆవేశం లేదు, వ్యామోహం లేదు. భాషకందని భావన, మాటకందని మమత వారి హృదయాలలో పొంగి పొర్లుతుంది. మూర్తే మాట్లాడాడు. మీ చిన్నాన్న చెప్పిందే విన్నావుగా. నీ అభిప్రాయం ఏమిటి? ఓసారి తలెత్తి అతని వంక చూసి తలదించుకుంది. మౌనం అంగీకారమా, అర్ధాంగీకారమా? మరేమీ అనలేదు. త్వరగా వెళ్ళిపోవాలని వెనుదిరగబోయి ఒకసారి వంగి అతని పాదాలకు నమస్కరించి వెళ్ళిపోయింది. ఇదంతా రెప్పపాటులో జరిగిపోయింది. ఆమె తన సమస్తం తన పాదాలకు అర్పితం చేసిందని మూర్తికేం తెలుసు? ఏమిటయ్యా బాబు, యోగ సమాధిలోనా అని ఆంజనేయులు గారు వేళాకోళం పట్టించారు. ఆయన వచ్చింది గమనించి నిమ్మరసం గ్లాసు తను తీసుకుని ఆయనకిచ్చాడు. ఆయన చిరునవ్వు నవ్వారు మూర్తి వంక చూసి. రేపు మీరోసారి బెజవాడ వచ్చి నాకు ఎక్కడైనా ఓ హాల్ ఇప్పించాలండి మీటింగుకి. అది సరేనయ్యా. మా అమ్మాయి అంగీకారం తెలిపిందా? మౌనం అర్ధాంగీకారంగా భావిస్తున్నాను. భలేవాడివే. ఇద్దరూ నవ్వుకున్నారు. అగ్ని ముందు కూర్చుని హవనం చేస్తున్న పూర్ణ కంటి నుంచి అవిరళంగా అశ్రువులు స్రవిస్తున్నాయి. అవి దుఃఖం వల్లో పొగ వల్లో ఎవ్వరికీ అర్థం కావడం లేదు. మంత్రాలు చదువుతున్నారు. అగ్నిహోత్రుడికి వివిధ రకాల వస్తువులు అర్పిస్తున్నారు. వారితో పాటు యాంత్రికంగా చేస్తుంది. ఆమె మనసు మమత కోసం, మమకారం కోసం దప్పికొన్నట్లుంది. ఆమె చేతిలోని రుమాలు ముద్దగా మారిపోయింది. ఇదిగో రుమాలు, తలనొప్పి వస్తుంది, ఇక చాలు. ఆమె చెవి దగ్గర సన్నగా వినిపించాయా మాటలు. ఆమె ఒడిలో రుమాలు పడింది. ఆ క్షణంలో నిజంగానే దుఃఖం మర్చిపోయింది. తనకు ఓదార్చే తోడు దాని దుఃఖానికి కారణం ఊహించేవారున్నారంటే ఎక్కడలేని ధైర్యమో వచ్చింది. మిగతా తనతో కన్నీరు ఆపుకుని పూర్తి చేసింది. అంతకు మునుపు ఏ భావముందో ఏమో గాని ఆ చిన్న సంఘటనతో సత్యమూర్తికి ఆమె పట్ల గౌరవాభిమానాలు పెరిగాయి. ఒకే విషయం పదే పదే చెప్పించుకునేవారంటే అతనికి మహా చికాకు. తన చిన్న ఓదార్పుతో ఊరట చెందిన ఆమె హృదయం యొక్క ఔన్నత్యం అంచనా వేయలేకపోయాడు. తంతు ముగించారు. సత్యమూర్తి వృద్ధ తల్లిదండ్రులకు నమస్కరించారు. తరువాత ఆంజనేయుల వైపు తిరిగారు. ఆగమ్మా, మొదట అన్నయ్యకు నమస్కరించడం ఉత్తమం వారించాడు. తండ్రి పేరు వినేసరికి ఆమెకు వణుకు పుట్టింది. పక్కనున్న సత్యమూర్తిని చూసి ఊరట చెందింది. శ్రీకృష్ణుడు, పృథ్వీరాజు మొదలగు వారంతా అతనిలో కల్పించారు.
తడబడే అడుగులతో అతన్ని అనుసరించింది. ఆడంబరాలు లేవు, ఆభరణాలు లేవు. అతి సామాన్యంగా ఉన్న అఖిల లోకాలకు ఆధిపత్యం వహించిన భావం ఆమె కళ్ళల్లో తళుక్కుమంది. పుట్టినింటి వాకిట్లో అడుగు పెడుతుంటే అడుగు తడబడింది. వెంటనే మూర్తి ఆసరా ఇచ్చాడు. ఆగండి! గర్జన వినిపించింది. పూర్ణ తలెత్తింది. రక్తవర్ణం దాల్చిన కళ్ళతో ఉరిమి ఉరిమి చూస్తున్నాడు రఘురామయ్య. అమాయకంగా నుదుట కళ్యాణం బొట్టుతో సాదా దుస్తులతో ఉన్న ఆమెను చూస్తే ఎవరి హృదయమైనా కరుగుతుంది. ఇంకా తమ్ముడి పరువు మిగిలిపోయిందేమో, అది గంగలో కలుపుదామని వచ్చావా తల్లి? మేము అదృష్టవంతులం. పెళ్ళయ్యాక ఎన్ని జరిగేవో. కాంతమ్మ చేతులు తిప్పుతూ వచ్చింది. చాలే, లోపలికి వెళ్ళు. ఆంజనేయులు కసురుకున్నాడు. అన్నపూర్ణ వంక సాభిప్రాయంగా చూశాడు. ఆమె భర్త చేయి పట్టుకుని అతని పాదాలకు నమస్కరించింది. ఆయన ముఖాన పేడనీళ్లు చల్లింది కాక నమస్కరించడం కూడానా? శారదమ్మ అడిగింది. రఘురామయ్య కాళ్ళు వెనక్కి లాక్కున్నాడు. నాకు కూతురు లేదు, మహాలక్ష్మితోనే చనిపోయింది. చరచరా ఇంట్లోకి వెళ్ళిపోయాడు. మహాలక్ష్మి పేరు గుర్తున్నందుకు సంతోషించాలి. ఆంజనేయులు గారు గొణుక్కున్నారు. అతని కళ్ళ ముందు గడిచిపోయిన దృశ్యాలు ఎన్నో కదలాడాయి. మీ అమ్మాయి చూశారా, సామాన్లన్నీ తిరగదోడుతోంది. నవ్వుతూ కూతుర్ని భర్త మరిది కూర్చున్న చోట దించింది. పోనిద్దు లక్ష్మి, దానికంటే విలువైనవేమున్నాయి? చూడు తమ్ముడు, మన పూర్ణ ముఖంలో లక్ష్మీ కళ ఉట్టిపడడం లేదు. నాకు తెలుస్తల్లి, చదువుల సరస్వతి అవుతుంది. కూతుర్ని ముద్రలతో ముంచెత్తాడు. ఆ క్షణంలో ఆయన పరిసరాలు కూడా మర్చిపోయాడు. ఏమయ్యా బావా, ఇక నువ్వు లొంగిపోవాలి. మాకంతా మగపిల్లలే. వరసైన వారు పరిహాసం ఆడారు. ఆ పప్పులేమీ ఉడకవు. మా అమ్మాయికి బలవంతాన పెళ్లి కుదిర్చి చేస్తానా? ఆమె మనసుకు నచ్చిన వాణ్ణి అందరూ మెచ్చేలా చేస్తాను. ఇంకా 15-20 ఏళ్ల మాట కదా. 20 దాటాక చేస్తావటయ్యా? వివాహం జీవితం అంటే ఏమిటో దానికి తెలియొద్దు. స్వయంవరం ఏర్పాటు చేసేలా ఉన్నావు బావా. అందరూ నవ్వారు. అన్నపూర్ణ అక్షరాభ్యాసం రోజున ఎంత హడావిడని. ఆడపిల్లకెందుకండి ఈ హంగులు? ఆ మాట మళ్ళీ అనేవు. ఏ పిల్లైనా అది మన సంతానం. రా తమ్ముడు, నీ వదిన చూడు. గర్వంగా కూతుర్ని ఎగరేసే అన్నగారైనా ఈయన. లక్ష్మి, ఈ దుస్తులు కొత్తగా వచ్చాయట. నా తల్లికి ఎలా ఉంటాయి? అలా కలలుగన్న అన్నగారు అన్నీ మర్చిపోయారా? అన్నపూర్ణకి పరాయ సంబంధం ఎలా కుదిర్చాడు? ఇంత మార్పు మనుషుల్లో రాగలదంటే ఎవ్వరూ నమ్మరు. అందరూ కలిసి ఆయన పరువు తీశారు. ఫలానా వారి అమ్మాయి అంటారే గాని మరెవరి పిల్లో అనరుగా. ఇంత వత్తాసు ఎవరిచ్చారో మాకు తెలియదనా? శారదమ్మ మరిది వంక కొరకొరా చూస్తుంది. పద. అనురాగయుతమైన మాట విని తలెత్తింది. ఆమె కళ్ళ నిండా నీళ్లున్నాయి. ఆ కన్నీరు ఒత్తి ఆమెను హృదయానికి హత్తుకుని నీకు నేనున్నాను అని చెప్పాలనిపించింది మూర్తికి. అప్పటికి ఆ చుట్టూ జనం చేరారు. మా ఇంటికి పదండి, ఆంజనేయులు గారు అడిగారు. చిన్నాన్నగారు, అతని హృదయంపై తలపెట్టి ఏడ్చింది. మరో జన్మంటూ ఉంటే మీ కూతురుగా పుట్టాలని కోరుకుంటాను. నా మూలంగా ఇప్పటికే చాలా నిష్ఠూరాలు భరించారు. ఇంక చాలు, వారింటికే వెళ్ళిపోతాను. అమ్మా, అంత మాట అనకమ్మా. ఆయన రోధించారు. ఆమె తల నిమిరారు. చుట్టూ ఉన్న జనం కన్నీరు నింపారు. అవును చిన్నాన్న, నాన్నగారు పిలిచిన రోజే మీ ఇంటికి వస్తాను. మీరిరువురు పక్కపక్కనుంటారు. నా మూలంగా పోట్లాడుకోవడం బాగుండలేదు. మీరు చేసిన ఈ మేలు జన్మలో మర్చిపోలేను. వంగి అతని పాదాలు ముట్టుకుంది. మూర్తి కూడా నమస్కరించాడు. సుభద్రమ్మ కన్నీరు ఒత్తుకుని ఇంట్లోకి వెళ్ళింది. పసుపు, కుంకుమ, రవికెలగుడ్డ, పండు తెచ్చి పూర్ణ ఒడిలో పెట్టింది. అవే కట్నకానుకలుగా అందుకుంది. అమ్మమ్మగారు అంతస్తు గలవారే. పుట్టినింటి వారు పేరుగల సంపన్నులే. ఆవుదూడలు లేకపోయినా, అరణ ఆభరణాలు లభించకపోయినా, కట్నకానుకలు కానరాకపోయినా కనీసం ఆశీర్వాదానికైనా నోచుకోలేదు ఆ ఇంట పుట్టిన ఆడపడుచు. ఆమె హృదయ సంచలనం ఆ ఆదిదేవుడికే తెలుసు. గ్రంథాలు చదవడమే కాదు, జీర్ణించుకున్న ముగ్ధ. అలనాటి సతీదేవి కన్నా తనే మిన్న. ఆవిడ రారాజు కూతురయి నారచీరలు ధరించలేదా? తన భర్త ఆ శంకరుడి కంటే నయమే. పుట్టినింటి వారికి సాటిరాగల వంశమే. మరోసారి పుట్టినింటి వైపు తిరిగి చూసి భర్త వెనకాల నడిచింది. మన ఊరు వెళ్ళిపోదామా? వృద్ధురాలు అమ్మమ్మకు నమస్కరించాలి. మూర్తి యువనాయకుడు. అతని మాటంటే పడిచచ్చేవారు ఎందరూ. నిమిషాల మీద కారు సిద్ధమైంది. అమ్మమ్మకి చూపు తగ్గిపోయింది. దూరమాగిన మామిడి పండులా ఉంది. ఒక్కో అనుభవానికి ఒక్కో ముడత అన్నట్లు ముఖం ముడుచుకుపోయింది. ఇరువురి ఒళ్లంతా పుణికి చూసింది. కళ్ళు లేకపోయినా 4 అక్షింతలు వేసేదాన్నిగా. రఘురామయ్య అప్పుడే మమ్మల్ని మర్చిపోయాడా? పోతే పోయాడు.
నీకు మాత్రం చక్కటి జోడు చూశాడు. అమ్మమ్మ బాధగా పిలిచింది. బాధపడకూడదు తల్లి. మనవరాలి తల నిమిరింది. మీ మావయ్యలకు ఏం తెలియదు. ఆ పిల్లను ఏ అవిటివాడికో ఇచ్చి చేతులు దులుపుకుంటాను అన్నారు. ఎవరి కడుపు తీపి వారికి ఉండదా? పూర్ణ, నీ మెడ బోసిగా ఉందే, అమ్మ నగలన్నీ ఏమయ్యాయి? శారదుంచేసుకుందా? అమ్మమ్మ, ఏమాత్రం కట్నం ఇచ్చాడు తల్లి? దండిగానే ఇచ్చుంటాడు. 10,000 అంది వచ్చే దుఃఖాన్ని దిగమింగుతూ. మరి వారంటే మాటలా? అంతా ఘనంగానే జరగాలంటారు. బాబు, నీ పేరేమిటో? ఆ డబ్బుతో పొలం కొని అమ్మాయి పేరు పెట్టు, వృద్ధురాలు సలహా చెప్పింది. అలాగేనండి. పూర్ణ, ఇలారా. ఇదిగో ముక్కెర నీకని దాచాను. పాతకాలం నాటి చిన్న నగ తెచ్చి మనవరాలి చేతికిచ్చింది. అది తీసుకుని మరోసారి అమ్మమ్మకు నమస్కరించి బయటకొచ్చారు. మూర్తి పక్కన కూర్చుంది. ఆమెకు అతనే సర్వం. అన్ని ద్వారాలు మూసి ఉన్నాయి. తన కోసం అతను సీటుకు చేరబడి కళ్ళు మూసుకున్నాడు. అతని తల్లిదండ్రులు కూడా సాధిస్తారా? అలాగైతే తను ఆలోచించలేకపోయింది. ఒక అమ్మ లేకపోవడం వల్లే కదా తనకింత అన్యాయం జరిగింది. ఈ చరాచర ప్రపంచంలో అమ్మ స్థానం అంత ముఖ్యమైందా? ఆమె కంటినీరు సుకుమారంగా ఒత్తబడింది. ఉలిక్కిపడింది. సత్యమూర్తి తన రుమాలతో తన కళ్ళొత్తుతున్నాడు. ఉదయం నుండి కన్నీరు కారుస్తున్నావు, ఇంక చాలు. కాదు. కింద పెదవి పంటితో పట్టి ఉంచింది. అతను సంకోచంతో ఆగిపోయాడు. కారు నడుపుతున్నది స్నేహితుడు. అతని సమక్షంలో భార్యను ఎలా ఓదార్చగలడు? ఇటు పూర్ణ దుఃఖం చూడలేడు. ఇక చాలు, నేనున్నానుగా, ఒట్టే, నెమ్మదిగా చెప్పాడు. అంత మాటొద్దు. ఆమె ముఖం శుభ్రంగా తుడుచుకుని చెదిరిన ముంగురులు సర్దుకుంది. మూర్తి, మనవారు ఇంకా బాగుపడే లక్షణాలు అలవర్చుకోలేదు. గుడివాడ దగ్గర వయస్సులమ్మాయిని వరంగల్లులో 60 ఏళ్ల వృద్ధుడికిచ్చి వివాహం జరిపించబోయారట. ఆ ఊర్లో కాంగ్రెస్ సంఘం వాలంటీర్లు పెళ్లి ఆపారట. ఆ అమ్మాయి రక్షించబడింది. మనం అనుకుంటాం ఆ పిల్ల తల్లి మన వారిని నానా మాటలు అన్నారట. అక్కడే ఉన్న మరో వయసుల అబ్బాయి ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ముందుకొస్తే 100 కాసుల బంగారం ఉందా, లేకపోతే పెళ్ళొద్దు అందట. ఈ అమ్మాయి ప్రణాళికలు వేరే ఉండొచ్చు. డబ్బు కోసం ఇతన్ని వివాహం చేసుకుని తన నాటకాలు తను సాగిద్దామని. అలాగే అయి ఉంటుంది. 3 రోజుల క్రితం గుట్టు చప్పుడు కాకుండా సికింద్రాబాద్ వెళ్లి ఓ బంగారపు కొట్టు యజమానిని వివాహం చేసుకుందట. పాపం. ఈ సంభాషణలో కొంత తన దుఃఖం మర్చిపోయింది అన్నపూర్ణ. మిగిలిన కథ తరువాయి భాగంలో విందాం. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.